రామారావు ఉంటే 3 పువ్వులు వారి కాయలుగా ఉంటాయి. అజనాథ రెడ్డి ముఖ్యమంత్రి, 84లో విజయభాస్కర్రెడ్డి, 2000 సంవత్సరంలో చంద్రబాబు. ఈ 3 ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నటువంటి మద్యం మాఫియాకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్లుగీత కార్మిక సంఘాలు కూడా ఉద్యమం బాట పట్టాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పేరుతో గ్రామాన కూడా బెల్ట్ షాపులు యథేచ్ఛ గెలిచాయి. పుట్టగొడుగులా పుట్టుకొచ్చినటువంటి బెల్ట్ షాపులు అరికట్టాలి. తమ వృత్తికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కల్లుగీత కార్మిక సంఘం సంబంధించిన సభ్యులు కూడా ఆందోళన పట్టారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంబంధించి రాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఏ విధంగా నష్టపోతున్నారు మద్యం షాపులు బెల్ట్ షాపుల పరంగా? అట్లా చంద్రబాబు గారు వాగ్దానాలు చూస్తే కడుపు నిండిపోతూ ఉంది, అమలు చేయకపోవడం చూస్తే కడుపు మండిపోతూ ఉంది. ఈవేళ ఈ జిల్లాలో 4000 బెల్ట్ షాపులు చరిత్రలో ఇప్పుడు లేవు. 75,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి. కల్తీ మద్యం కేంద్రం పాలకొల్లో కల్తీ మద్యం తయారవుతూ ఉంది. ఇటు ఏలూరు, నెల్లూరు, గుంటూరు, అటు అమలాపురం, కాకినాడ, పాలకొల్లు నుంచి కల్తీ మద్యం తయారు వెళ్తూ ఉంది. కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అనుసరులే. ఈవేళ అనుసరులు బయట పడకుండా వాళ్ళు కాపలా కాస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కొల్లుగీత వృత్తిని సర్వనాశనం శాస్త్రం వచ్చాడు. 2000 ఉమ్మడి రాష్ట్రంలో, 2017లో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యాక ఎక్స్రేషన్ రద్దు చేశాడు, కిట్టీలు రద్దు చేశాడు, మా వృత్తిని సర్వనాశనం చేశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా గీత కార్మికులు ఇన్ని కష్టాలు పడలేదు. ఆ ప్రభుత్వం మా వృత్తి జోలికి రాలే. కరోనా టైంలో ఎవరో ఒక మంత్రి చెప్తే జగన్ గారు మాత్రం కళ్ళు ఆప్యమనడం 40 రోజులు తర్వాత పోయి మేము చెప్పుకున్నాం. తెలంగాణ మంత్రి గారు చెప్పాడు కళ్ళు వల్ల కరోనా రావట్లేదు, కళ్ళుకి స్వేచ్ఛ ఇమ్మని అక్కడ అనుమతించారు. మీరు కూడా అంటే తక్షణం ఆదేశాలు ఇచ్చారు తప్ప వైసీపీ ప్రభుత్వంలో కూడా గీత కార్మికుల కష్టాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులే జనసేనలకు పాత్ర లేదు, వాళ్ళే దోసుకుంటా ఉన్నారు. వీళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకొని మంత్రులు, ఎక్సైజ్ అధికారులు, సిండికేట్ కలిపి వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళు కూటమిగా ఏర్పడి దోసుకోవడం అవినీతి పెరిగిపోయింది, అధికారులు అవినీతి పెరిగిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న ఒకటే, లేకపోతే ఒకటే. జిల్లాలో ప్రధాన బెల్ట్ షాపులకే పాటలు పెట్టారు. నర్సాపురం లాంటి ఏరియాలో, నర్సాపురంలో పెదమైన వారి లంక, ఏనుగు లంక 5 గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే 7,20,000 ఒకటి, 2,20,000 ఒక గ్రామం, 6 అన్ని లక్షల్లోనే వెళ్ళినాయి. అక్కడ ఎక్సైజ్ సిఐ మధ్య సిండికేట్లకి తొత్తిగా వ్యవహారంతో ఉన్నాడు. అందుచేత అక్కడ బెల్ట్ షాపులకు వేలం పెట్టినా అడిగే నాదుడే లేడు, కల్తీ మద్యం తయారు చేస్తున్నా అడిగేవాడే లేడు. అంచేత ఈ విధానాలకు వ్యతిరేకంగా కడుపు మండిన గీత కార్మికులు ఎండని చేయటం లెక్క చేయక కథం తొక్కారు, గర్జించారు. ఏలూరు కలెక్టర్ దగ్గరికి ర్యాలీగా వాళ్ళు కథం తొక్కుతూ వెళ్తున్నారంటే వారి ఆవేదన, బాధ ఆ రకంగా ఉందని. సీతారామపురంలో మా సంఘం నాయకుడు ఈయన బొక్క సంటి 11 గంటలకు అమ్ముతుందని అడిగితే ఆయన మీద దాడి చేశారు. దాడి చేయడమే కాదు, శాంతి లేపెత్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఈ కూటమి తెలుగుదేశం నాయకులకు ఉంది. అక్రమ వ్యాపారం, కల్తీ వ్యాపారం, అన్ని వ్యాపారాలు తెలుగుదేశం నాయకులే ఈ జిల్లాలో, రాష్ట్రంలో శాస్త్రం నిదర్శనం. అనకాపల్లి కల్తీ వ్యాపారం. సీతారాంపురాన్ని ముఖ్యంగా సీతారాంపురం సౌత్కి వచ్చి అమృత వైన్స్ అని చెప్పేసి అది కాల పరిమితి లేకుండా 10 గంటల వరకు కాల పరిమితి అయితే 12 గంటల వరకు కూడా మూయకుండా అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి ఏంటనేది ప్రశ్నిస్తే సంఘం నుంచి నా మీద దాడి చేసి సాల్తీ లేపేస్తామని చెప్పేసి భయపెడతా ఉన్నారు. దీన్ని ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గం
సీతారాంపురం సౌత్. ఇది బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలి. ఇవాళ జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ఇవాళ కల్లుగీత కార్మికులకి ఆర్థికంగా దెబ్బతీసి వృత్తిని చిన్నభిన్నం చేస్తున్న బెల్ట్ షాపులు వెంటనే తొలగించి మా వృత్తిని రక్షించి కల్లుగీత కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతానికైనా ఇప్పటికి చాలా తేడా ఉందండి. మా పక్కన అయితే ఎవరు చూసే ఏం లేదండి. మా వృత్తి కూడా న్యాయం చేసేది ఏం లేదండి. మరి అంతే కదండి. ఇప్పుడు మాకంటే మా కుటుంబాలకే ఒక రసన అన్నది లేదండి సార్, లేదండి. అన్నీ అందరికీ ఉన్నాయి కానీ మా కులవారానికి మాత్రం లేదండి. బెల్ట్ చూపుతున్నాండి. మాకు అయితే ఈ కొలికేత గారికి మధ్య ఇది మన షాపులు అన్నారు కానీ ఒక షాపు కూడా లేదు సార్, మాకు రాలేదండి. ఇది కూడా కల్పించుకొని వాళ్ళకే వచ్చేలా చేసుకున్నారు తప్పండి మాకైతే రాలేదండి, న్యాయం జరగలేదండి. డబ్బు కట్టినా కానీ మాకేమో న్యాయం చేయలేదండి సార్. చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. ప్రధానం కూడా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే యథేచ్ఛగా చూస్తే కనుక గ్రామాన బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చూస్తే కనుక ఉన్నటువంటి మద్యం షాపులు కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిని కట్టడి చేయకపోగా మద్యం ఏదైతే మద్యంకి సంబంధించినటువంటి ఎంకరేజ్ చేస్తూ క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి బెల్ట్ షాపుల వద్ద ముడుపులు తీసుకుంటూ కూడా వారు ఎక్సైజ్ శాఖ వారు కూడా ముద్దు నిద్రపోతున్నారని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక గతంలో కూడా ఎంతో వైభవంగా ఉన్నటువంటి కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి ఉన్నట్టు వృత్తి కూడా రానున్న రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంది. తమకు సంబంధించి కూడా తమ వృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి కూడా వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గౌరవనీయులు గోపిముత్తూరు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించాం. వారు వచ్చారు, వారు కూడా మాట్లాడతారు. మన కలెక్టర్ గారి దగ్గరికి నోకులతోటి కూటమి ప్రభుత్వం జిల్లాల్లో మద్యం చెట్టు మనమంతా ఎవరైతే మూకులు ఉన్నాయో మూకులు ఉన్నవాళ్ళే ముందు ఉండాలి. తరువాత మన పక్షాన ఎమ్మెల్సీ గారు శాసన మండలిలో మన వారు కూడా కొన్ని పాయింట్లు మెమోరం ద్వారా ఇస్తాం. వారు కూడా కౌన్సిల్లో మాట్లాడి ఈ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని కాపాడాలంటే ఉన్నారా విడిపోయిన తర్వాత 2015లో వృత్తి గురించి నేను మాట్లాడుతున్నాను. వృత్తి కాపాడాలని 2017లో చంద్రబాబు ఎక్సైజ్ పాలసీ అందుకే మాట చెప్పిన బొమ్మను కూడా పట్టుకెడతారు. మన కళ్ళు ఎక్కడ పట్టుకుంటాడంటే కొత్త గొడుగులా పెరుగుతుంది. ఈ బెల్ట్ షాపుల్లో ఏమంది అమ్ముతాడో ఎవరు తెలుసు.